మీరు గడప గడపకు కూడా ప్రచారం తిరగడం జరిగింది. ఆ మొత్తం మీద నవీన్ని ఒక రౌడీ అని, గూండా అని అనేక విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి అన్నకి థ్యాంక్ యూ. మా జుబ్లీహిల్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ. ఇప్పుడు రౌడీ ఎవరో గూండా ఎవరో మా కుటుంబ సభ్యులంతా తీర్పు చెప్పారు. సో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం మేము. అంటే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా కంటతడి పెట్టుకొని ఒక ఆడపిల్లని ఈ విధంగా ఆ కుట్రలు చేస్తున్నారు, ఏడిపిస్తున్నారని కూడా ఎన్నో విమర్శలు కూడా చేసి ప్రచారం చేసినట్టు. వాళ్ళు విమర్శలు చేసిరు కానీ మేము ఎప్పుడు కానీ ఒక ఆడవాళ్ళని మేము అట్లా విమర్శించి కానీ ఎగతాళి చేసి కానీ మేము ఎప్పుడు మాట్లాడింది లేదు. మేము ఆడబిడ్డలు అంటేనే మేము ఒక ఇంటి ఆడబిడ్డ లెక్క స్వాగతిస్తాం కానీ ఒకళ్ళని ఎగతాళి చేసే టైపు మా ఫ్యామిలీ కాదు, ఎవరు చేయం కూడా. ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఇందాక మీ అత్తయ్య చెప్పినట్టు కూడా 40 ఏళ్ళ రాజకీయంగా కూడా చూస్తున్నాం, ఎన్నో అవకాశాలు వచ్చి ఓటమిలు చూసాం, కేసులు చూసాం, ఎన్నో బాధలు పడ్డాం. ఇవాళ తన కొడుకు గెలవడం పట్ల కూడా సంతోషం, ఆనంద బాష్పాలు కూడా. మీ పెళ్ళైనప్పటి నుంచి కూడా మీరు ఎప్పటి నుంచి ఇది చాలా మంది కుట్రలతో బాగా చేశారు, కాకపోతే ఈరోజు జనాలు తీర్పిచ్చినారు కాబట్టి సో వాళ్ళకి ఇప్పుడు కొడుతుందని నేను అనుకుంటున్నాను. అంటే నవీన్ కూడా మొదటి నుంచి కూడా వారు ఎన్నన్నా కానీ ఆయన విమర్శలు ఏవి చేయకుండా ప్రజల ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే అతను స్వతహాగా చేసేటటువంటి సేవలు కానీ దాన్ని నమ్ముకొని ప్రజల ముందుకు వెళ్ళినట్టు. మా మామయ్య గారు 40 years నుంచి చేస్తారు ప్రజాసేవలు. అది మా హస్బెండ్ దాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళది ఏంటంటే ప్రజాసేవ చేయడమే వాళ్ళది. ఇంకేందంటే అధికారం వస్తే మేము ఇంకా మా జుబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి మేము ఇంకెక్కువ చేయొచ్చు అనే ఇదే కానీ ఏదో పదవులు వచ్చి మేము ఆశించి మేము ఏదో ఆస్తులు సంపాదించాలని కాదు. మా జుబ్లీహిల్స్ కుటుంబ సభ్యులకు అందరికీ సేవ చేయడానికి అంతే. ఏ అధికారం లేకున్నా వాళ్ళు ఎన్నో సేవలు చేసినారు. ఇప్పుడు అధికారం వచ్చింది, ఇంకా మేము ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటాం మా కాన్స్టిట్యున్సీని. అంటే 2 పర్యాయాలు కూడా కంటెస్ట్ చేసినప్పుడు కూడా స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. అప్పుడంతా కూడా మీరు చూడడం జరిగింది. మళ్ళీ గెలుపోటమిలు అన్నీ సహజము. సో ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మా జుబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని మేము ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ మేము సాల్వ్ చేస్తాం. కుటుంబం అంతా కూడా నిద్రాహారాలు మానేసి కూడా పూర్తిగా ప్రచారంలో మునుగు తేలుతున్నటువంటి పరిస్థితి. యా, చెయ్యాలి కదా, కష్టపడితేనే కదా ఫలితం దొరికేది. చూడొచ్చు నవీన్ కూతురు కానీ భార్య కానీ వారి కుటుంబంలో అంతా కూడా కోడలు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ మామయ్య ఎమ్మెల్యే అయ్యాడు. Thank you for Jubilee's content. Thank you for నవీన్ మామ ఎమ్మెల్యే. Thank you for Revanth Reddy uncle. Thank you for Revanth Reddy uncle. చెప్పండి, చిన్నప్పటి నుంచి కూడా మీరు నవీన్ని చూస్తూ ఉన్నారు కదా, నవీన్ స్వభావం ఎలా ఉండేది? ఇప్పుడు నవీన్ని భారీ మెజార్టీతో కూడా గెలిపించారు. నవీన్ చాలా మంచోడు. చిన్నప్పటి నుంచి అయినా అందరి మీద ప్రేమ ఉంటుంది. వాళ్ళ మమ్మీని ఎట్లా చూస్తాడో నన్ను అట్లా చూస్తాడు. వాళ్ళ బాబాయ్ని వాళ్ళ డాడీని ఎట్లా చూస్తాడో వాళ్ళ బాబాయ్ని కూడా అట్నే చూస్తాడు. కూడా కంబైన్డ్ ఫ్యామిలీ మీరంతా? జాయింట్ ఫ్యామిలీ. మేము అక్క చెప్పింది కదా, ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి అందరికి వంట చేసి పెట్టేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. అసలు ఇప్పుడు చూసినప్పుడు ఎట్లా చేసి పెట్టినామో మాకే అర్థమవుతలేదు. అట్లా చేసి పెట్టిన తర్వాత సంగతి కానీ అంతా కూడా ఎంతో విమర్శలు, మీరంతా గుండాలని రౌడీలని కూడా రకరకాల అదైంది. ఊరికి అదే మాట అనడము, గుండాలు రౌడీలని. మళ్ళా టికెట్ ఇవ్వద్దని నవీన్ యాదవ్కు వాళ్ళ డాడీ గుండా, నవీన్ గుండా, టికెట్ ఇవ్వద్దు, వాళ్ళు మనుషులని ప్రజలని ఇచ్చేస్తారు, ఎన్నో కుట్రలు పొందారు. కానీ రేవంత్ అన్న థ్యాంక్స్, రేవంత్ అన్న ఎవరు మాట వినకుండా మా కొడుకు టికెట్ ఇస్తున్నారు. మీ పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇదే జీవితం? 40 ఏళ్ల సంది చూస్తున్నా ఈ జీవితం. 40 ఏళ్ల సంది మా ఫ్యామిలీ మొత్తం. 40 ఏళ్లలో రాజకీయ ప్రస్తావన చూసాము. ఇప్పుడు 42 ఏళ్లలో కూడా 42 ఏళ్ల వయసు ఉన్నటువంటి నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయ్యాడు. చాలా చాలా సంతోషంగా ఉంది, చెప్పలేనంత సంతోషంగా ఉంది. మీరు కూడా ప్రచారానికి బస్తీలో ఇంటి దగ్గరికి చాలా వరకు వెళ్ళింది, కోడలు వెళ్ళింది, అన్నయ్య వాళ్ళు మా బల్గం మొత్తం తిరిగినారు. మా యాదవుల బల్గం మొత్తం మాకు సాధారణ చేసి అందరూ ముస్లిం వాళ్ళు, తెలుగు వాళ్ళు అందరూ ఒక్కరని కాదు. మేము ఆ కులం ఈ కులం అని ఏం చూడం బిడ్డ. ఏ రాత్రికి వచ్చినా జుబ్లీస్ మనుషులంతా మా కుటుంబమే అనుకుంటాము. అండ్ ఎప్పుడు పిలిచినా నా కొడుకు పోతాడు, ఏ చిన్న దావత్ పిలిచినా పోతాడు. వీడు పెద్దోడని చిన్నోడని అట్లా ఏం లేదు. రాజకీయంగా కూడా నవీన్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కేసులో పాలు కావడం జరిగింది. వాళ్ళతో కూడా మొత్తం ప్రజల 41 రోజు 45 రోజులు నా కొడుకుకు, నా మన్మనికి, నా కోడలికి దూరం ఉంచారు. ఎవరు? మాగంటి కేసులు పెట్టి. ప్రజలంతా ఇవి గమనించారు, అందరికీ తెలుసు, మొత్తం హైదరాబాద్ మొత్తం తెలుసు. ఈ ఒక్క బస్తీకే కాదు బెట్ట తెలియడము, మొత్తం హైదరాబాద్ మొత్తం మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టిండు, ఎంత బాధ పెట్టిండు అన్నీ తెలుసు హైదరాబాద్కి.
ప్రతిసారి ఆ మాటలు వింటుంటే ఏమనిపించేది? కేటీఆర్ కానీ ఆ బీజేపీ వాళ్ళు కానీ పదే పదే మాటలు ప్రచారం కూడా అంతా చూడడం జరిగింది. అంతా కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏం సమాధానం ఇయ్యాలి బేట, ఎందుకంటే మనము ఒక టికెట్ ఇచ్చినప్పుడు మనం పోరాడాలి, గెలవాలా, గెలిచినాక దానికి సమాధానం చెప్తామని మేము ఎవ్వరిని ఏమనలే. ఎన్ని తిట్టుకురు ఎన్ని వేసిరు, ఈ మా చెవులే ఇది అయిపోయినాయి కానీ మేము ఎవ్వరు దగ్గరికి పోలే, ఎవరు జోలికి పోలే. మమ్మల్ని అంత బాధ పెట్టినా, మమ్మల్ని ఇల్లు గులగొట్టినా కూడా మేము వాళ్ళని ఏమనలే. ఈగల్గా మా కొడుకు కోట్లతోనే తెలుసుకున్నాడు కానీ వాని జోలికి పోలే, మేము వాని పెంటకు పోలే, వానికి ఎక్కడ పోలే. మేము మీ భర్త కూడా బయటికి రాకుండా లోపల నుండి కూడా మొత్తం ఎందుకంటే అంటే తాను సాధించలేంది వాళ్ళ నవీన్ యాదవ్ కొడుకు సాధిస్తుండు కదా, తనకు కూడా ఉంటుంది కదా చాలా సంతోషం. టికెట్ ఇచ్చినాక ఆయన ఎంత బాధపడతాడు, ఎంత బాధ ఉంటుంది. అన్ని బాధలకి వచ్చినాక తండ్రికి ఎంత బాధ ఉంటుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఈ గల్లీ గల్లీ కూడా తిరగడం జరిగింది. అంతా కూడా ఆయన వచ్చేపటికే చాలా ప్లస్ అయింది, చాలా బాగా అయింది. అందరు కూడా అంగీకరించారు. ఆయన వాగ్దానాలు చేసిండు, ఆయన కూడా చాలా బాగా మాట్లాడి. ఎన్ని రోజులు ఆయన నిద్రపోక నవీన్ యాదవ్ పూర్తిగా మొత్తం కూడా ప్రచారం 3 నెలలు అవుతుంది వాళ్ళు నిద్రలు పోక, ఫుడ్ తినక 3 నెలలు అవుతుంది పూర్తిగా మొత్తం ఇదే. ఫోన్ చేశాడా నవీన్ గెలిచిన అని చెప్పాడా? చెప్పి ఫస్ట్ మీకే మాట్లాడాడు. ఏమన్నాడు? నవీన్ యాదవ్ అంటే ఏడవక అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు, వస్తున్నా ఇంటికి అన్నాడు. ఇంకా టైం పడుతుంది అంటే రానికి. ఫస్ట్ నీకే కాల్ చేశారు నవీన్ యాదవ్, కాల్ చేసేటి అమ్మకు చెప్పాలని అక్కడి నుంచే ఫోన్ చేస్తాడు. ఫస్ట్ నాన్నకు చేసినాక నాకు చేస్తాడు. ఏమన్నాడు మీతోటి మొదటి మాట? అదే అమ్మ మనం గెలిచినాము అన్నాడు. ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. అంటే మీ ఆనంద బాష్పాలతో అట్లా మీ కళ్ళలోనే కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎన్నో బాధలు పడి కూడా మొత్తం కూడా ఈ కాదు, మేము జాయింట్ ఫ్యామిలీ ఉంటాం ఇక్కడ, జాయింట్ ఫ్యామిలీ ఉంటాం. జాయింట్ ఫ్యామిలీలో మా మరిది, నేను, మా చెల్లె, మాకు 8 మంది పిల్లలు. మా చెల్లెకి 4, నాకు 4. అందరం ఇప్పుడు 40 ఏళ్ళ సంది జాయింట్ ఫ్యామిలీ మాది. ఎవరితో ఒక మాట అనిపించుకోలే. అందరు అనుకుంటారు ఇంకా జాయింట్ ఫ్యామిలీ, ఇంకా జాయింట్ ఫ్యామిలీ. మా జాయింట్ ఫ్యామిలీ. చిన్న వయసులోనే నవీన్ ఎమ్మెల్యే అయ్యాడు, ఆయనకి ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. ఏం చెప్తావు నవీన్ కూడా మొత్తం కూడా గెలిపించి వీళ్ళందరూ కూడా ప్రజలు ఇప్పుడు గెలిచిన మనం గెలిచినాక వాగ్దానం చేసిన అన్నీ చేయాలి కదా, వాళ్ళ కోరికలు నెరవేర్చాలి కదా, నెరవేర్చాలి. అవి నెరవేర్చినాకనే తర్వాత ఏదన్నా ఆలోచించు. మీకు ఇంతకంటే పెద్ద సంతోషం ఇదే అనుకుంటున్నా, నాకు తెలిసి మీరు ఇదే అనుకుంటున్నా. బాధలు చాలా పడ్డారు, చాలా చాలా అంటే చాలా. దగ్గరకు వచ్చి చాలా సార్లు పోటీ చేసి దగ్గరకు వచ్చి ఓడిపోయినప్పుడు కూడా ఎంతో బాధపడ్డారు. బీఫామ్ ఇయ్యనియలేదు కదా ఎంఐఎం నుంచి. సెకండ్ టైము బీఫామ్ ఇయ్యనియలే. ఆయన ఇండిపెండెంట్గా వేసిండు మా కొడుకు. అక్కడ నుంచే ఇండిపెండెంట్గా వేసిండు. 22 ఓట్లతోనూ 18 ఓట్లతోనూ గెలిచిండు. చాలా సార్లు చాలా మంది చెప్పారు, అది నిజమేనా? గతంలో చాలా సార్లు కూడా చాలా వరకు కొంతమంది చెప్పడం జరిగింది, అది నిజమేనా? కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు డబ్బులు లేనప్పుడు చిన్న శ్రీశైలం యాదవే సాయం చేశాడు, ప్రచార రథం కదా, బిడ్డ పెళ్లికి పైసలు ఇచ్చినాము, కవిత పెళ్లికి ప్రచారం బండి ఇచ్చినాము. నేను కూడా తిరిగిన కదా, నాకు కూడా సీట్ ఇచ్చిండు కదా అప్పుడు టీఆర్ఎస్లో. నాకు ఇచ్చిండు, నా భర్తకి ఇచ్చిండు. మీకు తెలుసు వారి పెళ్లికి డబ్బులు ఇచ్చింది, మీకు తెలుసు. ఈ షాదీ ముబారక్ ఆయన పెట్టింది కాదు, మా ఆయన పెట్టింది. నాంపల్లి గ్రౌండ్లో సంవత్సరానికి 100 పెళ్లిళ్ళు చేస్తుండే అప్పట్లో. గరీబులై పుస్తమెట్టలు ఇచ్చి, బట్టలు ఇచ్చి, కొన్ని సామాన్లు ఇచ్చి 100 పెళ్లిళ్ళు చేస్తుండే సంవత్సరం. అది ఆయన అడ్వాన్స్ తీసుకొని షాదీ ముబారక్ అని పెట్టిండు. మీ నుంచి వచ్చింది, మా నుంచి వచ్చింది. అది ఆయనకి, ఆయన ఓన్గా పెట్టలేడు. ఇప్పుడు మమ్మల్ని రౌడీ అంటే రౌడీ పైసలు ఎట్లా వాడుకున్నాడు అప్పుడు? అందరూ అంటున్నారు కదా, మేము అనేది కాదు, మేము ఇచ్చినాం ఎప్పుడో మర్చిపోయినాం. ఆ ప్రజలే బయటికి తీసిరు, మేము తీయలే. ఎందుకంటే మేము ఇచ్చి ఒకరికి ఇచ్చి అనొద్దు, ఒకరికి ఇచ్చి మనం అనొద్దు, పెట్టినాం అనొద్దు. కానీ ప్రజలే బయటికి తీసిరారు. మాగంటి సునీత కూడా మీపై ఎన్నో ఆరోపణలు చేసింది, మీ కుటుంబంపై కానీ మీ చిన్న కొడుకుపై కానీ చాలా వరకు ఆరోపణలు చేసింది. అదే ఇక ఏమని తిట్టాలి, నాకు మంచిగా వస్తాయి మాటలు. కానీ ఆమెనే పెద్ద పెన్లని కొడుకులకి అందరికి విడవాపి, అత్త లేదు, ఇంకో భార్య లేదు, పిల్లలు లేరు, నేనే ఉన్నా, నా పిల్లలే ఉన్నారా అని ఆమెనే ఇది చేసుకొని భారత దవాఖానలు ఉంటే
అదే మాగంటి తల్లి కూడా మాట్లాడింది నన్ను అవును మాట్లాడింది, చూడనియలేదు. అవును నిజమే, నిజమే. కేటీఆరే చూడనియలేడు. ఎందుకని తెలియదు, మనకు తెలియదు, మనకు అవన్నీ పట్టించుకోమని. ఫ్యామిలీలో అన్నున్నా కానీ మీ ఫ్యామిలీ మీద అయితే మా ఫ్యామిలీ మీద అబాండలేషన్ మీ ఫ్యామిలీ మీద వాళ్ళదే 100% వాళ్ళే దొంగలు. నిజం చెప్పాలంటే విన్నావా, దొంగలు వద్దు అనవద్దు కానీ మమ్మల్ని బదలాం చేసారు. అంటే మామూలు సమయాల్లోనే 40 ఏళ్ళ నుంచి మీ ఇంటికి ఎంతో మంది వస్తుంటారు, తింటుంటారు, మీరందరికీ పెడుతుంటారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇప్పుడు కాదు బిడ్డ, 40 ఏళ్ళ సంది ఏ రాత్రి వచ్చినా మా ఇంట్లో అన్నం ఉంటుంది. ఎంత అర్ధరాత్రి వచ్చినా అప్పటికప్పుడు లేకపోయినా వండి పెట్టిస్తాడు మా ఆయన. మేము అట్లా కష్టపడ్డాం, మా ఫ్యామిలీ మొత్తం కష్టపడ్డాము. మా చెల్లె నేను వంట. ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఇంకా అంతకు డబల్ కూడా రోజు వస్తారు, ఇంకా ఎక్కువ అవుతుంది, ఇబ్బంది ఏం కాదు. అంటే ఇప్పుడు కొంచెం కాల ప్రాబ్లం అయ్యి పనుల్లో పెట్టుకున్నాం కానీ లేకపోతే అప్పుడు మేమే వంట చేసేవాళ్ళం. రోజు కొంతమందికి వంట పెట్టినాం మేము, రోజు 100 మందికి. కానీ వాళ్ళు మమ్మల్ని రౌడీ అది ఇది అనుకుంటారు కానీ అనుకోని ఆ రౌడీ అన్నదే ఇప్పుడు మాకు ప్లస్ అయింది. రౌడీ 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 అని ప్రజలకు కూడా తెలుసు కదా బేట. ఇలా నువ్వు ఊరికే ఇట్లా టార్చర్ పెడుతురా అని ప్రజలకే తెలుస్తుంది కదా.